భారతదేశం మ్యాపులో గీతలు రాజకీయ నాయకులు గీశారని అనుకుంటాం. కానీ ఒక మనిషి తన శరీరాన్నే ఆయుధంగా మార్చి ఒక రాష్ట్రాన్ని పుట్టించాడు. ఆ మహానుభావుడే పొట్టి శ్రీరాములు గారు. 1901 మార్చి 16న మద్రాసు ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లాలో జన్మించారు. సాధారణ కుటుంబం. 1928లో ఆయన భార్య, కుమారుడు మరణించడం ఆయన జీవితానికి పెద్ద మలుపు. బాంబేలో విక్టోరియా జూబిలీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో శానిటరీ ఇంజనీరింగ్ చదివారు. గ్రేట్ ఇండియన్ పెనిన్సులా రైల్వేలో ఇంజనీర్గా పనిచేశారు. మంచి ఉద్యోగం ఉన్నా వదిలేశారు. గాంధీ ప్రభావంతో సబర్మతి ఆశ్రమంలో చేరారు. అహింసనే ఆయుధంగా నమ్మారు. ఉప్పు సత్యాగ్రహం 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 44 నెలలు అండర్గ్రౌండ్లో ఉన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన అరెస్టుకు బహుమతి ప్రకటించింది. గాంధీగారన్నారు, పొట్టి శ్రీరాములు లాంటి 11 మంది ఉంటే ఒకే ఏడాదిలో స్వాతంత్ర్యం తెస్తాను అని. నెల్లూరులో దళితుల ఆలయ ప్రవేశం కోసం ఉపవాస దీక్ష చేసి విజయం సాధించారు. భాష ఉంది, సంస్కృతి ఉంది, కానీ స్వంత రాష్ట్రం లేదు. 1952 అక్టోబర్ 19న తెలుగు రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. 58 రోజులు ఆహారం లేదు. ప్రభుత్వ హామీ కాదు, ప్రభుత్వ నిర్ణయం కావాలి అని తేల్చి చెప్పారు. 1952 డిసెంబర్ 15న ఆయన ప్రాణాలు విడిచారు. ఆ మరణం దేశాన్ని కుదిపేసింది. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ అప్పట్లో హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉంది. 1956లో ఆంధ్ర ప్లస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయింది. చరిత్రకారుడు రామచంద్ర గుహ గారు ఆయనను ఇలా వర్ణించారు: మర్కేటర్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశం మ్యాప్ను మార్చిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ స్థాపక పితామహుడు పొట్టి శ్రీరాములు గారికి జోహార్.